ప్రతి తల్లికి తన బిడ్డని మంచిగా చదివించుకోవాలి అని ఉంటుంది కదండి. అలానే ఒక తల్లి కూడా ఆశపడింది. మేమైతే ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ నా బిడ్డ మంచిగా చదువుకోవాలని తన కష్టపడుతూ ఆ బిడ్డని ఒక మంచి స్కూల్లో వేసి చదివిస్తుంది. అలానే కొన్ని రోజుల తర్వాత ఆ స్కూల్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ ఎవరు పంపించారంటే స్కూల్ ప్రిన్సిపల్ ఆ బాబుకిచ్చి లెటర్ మీ అమ్మగారికి ఇవ్వమని పంపిస్తారు. అప్పుడు ఆ లెటర్ ఆ బాబు తీసుకొచ్చి, అమ్మా, ప్రిన్సిపల్ గారు నీకు లెటర్ ఇమ్మన్నారు అని ఆ లెటర్ ఇస్తాడు. అప్పుడు ఆ లెటర్ ఓపెన్ చేస్తే ఇలా రాసి ఉంటుంది: దయచేసి మీ బిడ్డని స్కూల్కి పంపించకండి, ఎందుకంటే మీ పిల్లవాడి వల్ల పక్కన పిల్లలు కూడా పాడైపోతున్నారు. చిన్న రిక్వెస్ట్, ఈ స్కూలే కాదండి, మీ పిల్లవాడికి ఏ స్కూలు కూడా పనిచేయదు, ఎందుకంటే ఆ పిల్లవాడికి చదువు రాదు. దయచేసి ఏ స్కూల్కి పంపించకండి అని రిక్వెస్ట్ చేస్తూ రాశారు. అప్పుడు ఆ తల్లి ఆ లెటర్ చూడగానే ఆ తల్లి ఆ బిడ్డని నువ్వెందుకు చదవట్లేదు అని అడగలేదు, తను కృంగిపోలేదు, బాధపడలేదు. మరి నెక్స్ట్ ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసేయండి.